మీరు అసలు రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదని అని చెప్తున్నారు, నిజమేనా? అంటే నాకు అంటే మంచి వచ్చాడో నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు నా రెమ్యూనరేషన్ ఎప్పుడు కోల్పోతూ ఉంటాను. అంటే హ్యుమానిటీ మనం చంపేయకూడదు ఒకసారి. అంటే లేదంటే అది ఏంటది గోపీచంద్ ధర్మోడిలో అయిపోద్ది. అంటే ఇది నాకు నేను ఎందుకు నిలబడతాను లాస్ట్లో అంటే, సినిమా నేను సభలో కూడా చెప్పాను, ప్రతిదాని ఒక చిన్న పని, ఒక చిన్న కుర్చీ కూర్చోవాలి, ప్లాట్ఫామ్ చేయాలంటే చిన్నపాటి మినీ యుద్ధమే చేయాల్సి వస్తుంది. మన సౌకర్యం కోసం ఏ పని అయినా సరే చిన్న గొడవ పడు, ఒక చెట్టును కొట్టు, ఒక చిన్న ఫర్నిచర్ కావాలంటే చెట్టును కొట్టాలి, హింసతో ముడిపడి ఉంటుంది. అలాంటిది అంటే ఒక చిన్నపాటి యుద్ధాలు చేయాలి. అలాంటిది ఒక సినిమా చేయాలంటే బోర్డులంత అందరినీ ఒప్పించాలి, ఏకతాటిపై నడిపించాలి, అందరికీ అవసరం అనిపించాలి, ఊరినే ఏదో వచ్చామంటే అలాంటిది నిర్మాత నలిగిపోతుంది. ఇప్పుడు నాకేముంటుందంటే నిర్మాత ఒక్కడే ఉండడు, దాన్ని ఆనుకొని ఒక ఎకో సిస్టమ్ ఫైనాన్షియర్స్ ఉంటారు. ఫైనాన్షియర్స్ అంటే అతను ఒక్క మనీ కాదు, దాన్ని అనుకున్న ప్రతి ఒక్కరు 50 లక్షలు 25 లక్షలు పెట్టి నేను చూసాను. స్వయంగా ఆరెంజ్ సినిమాకు నేను ఇచ్చినప్పుడు, నేను చెక్లు ఇస్తున్నప్పుడు నాకు తెలిసింది 10 లక్షలు ఒకరికి, 15 లక్షలు ఒకరికి, ప్రిన్సిపల్ పర్సన్ ఒకళ్ళే ఉన్నా కానీ నాకు అది. అందుకని నాకేంటంటే ఈ ఎకో సిస్టమ్ మీద నాకు చాలా గౌరవం, నిర్మాతలకు ఎకో సిస్టమ్ మీద గౌరవం. నేనేమనుకుంటానంటే డబ్బులు ఈరోజు రాకపోతే రేపు వస్తాయి అనుకుంటాను, రాకపోతే పర్లేదు, కానీ మనుషులు నిలబడితే డబ్బు సంపాదన ఏముంది, మనుషులు చచ్చిపోతే డబ్బు ఉండి ప్రయోజనం ఏంటనే. సో దట్ ఇస్ మై వే ఆఫ్ థింకింగ్. ప్రస్తుతానికైతే లేదు, చూడాలి, భవిష్యత్తులో చూడాలి.